ఓకే, మనం లెక్క చదువుదాం. ఏ లైట్ వెహికల్ ఆఫ్ మాస్ 50 kgs. సో మాస్ ఎంత ఇచ్చాడు? 50 kg. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే u ఈక్వల్ టు ఎంత? 0 m/s. విత్ అన్ యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు? 4 m/s². సో ట్రావెల్స్ ఫర్ 50 meters. s ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 50 meters. ఓకే, ద టైమ్ టేకెన్ బై ద వెహికల్ ఈజ్, టైం టేకెన్ కావాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఏ విధంగా కనుక్కోగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఉన్నటువంటి విషయాలు ఏంటి? ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ AT² అనే ఫార్ములా ఉంది కదా. ఓకే, ఎస్ అంటే ఎంత? 50. సో ఇక్కడ యు అంటే 0, అదే అవసరం లేదు, ప్లస్ ఆఫ్ ఏ అంటే ఏమయ్యాలి? 4. T² అంటే తెలియదు, T² టైం తెలియదు కాబట్టి ఇక్కడ 2 × 50 అంత 100. సో ఈక్వల్ టు 4T². అంటే మనకేమొస్తుంది? T² ఈక్వల్ టు 100/4 వస్తుంది. సో ఈ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోయి అనుకోండి, 100/4. సో అంటే ఏమవుతుంది? √100/4 అంటే నీకు ఎంత వస్తుంది? 100కి √10, 4కి √2 అంటే T ఈక్వల్ టు 5 seconds. సో ఎంత టైం పడుతుంది? 5 seconds. ఇప్పుడు లెక్క చదువుదాం. ఏ పార్టికల్ స్టార్ట్స్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ u. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? u ఇచ్చాడు. అండ్ రిటార్డేషన్ ఎంత ఇచ్చాడు? రిటార్డేషన్ అనగానే మైనస్ వేసుకోవాలి. ఇట్ రీచెస్ ఇనీషియల్ పొజిషన్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ అని అడిగాడు. అంటే ఇనీషియల్ పొజిషన్కి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 ఇచ్చినట్టు అక్కడ. సో టైం కావాలి మనకు. క్వశ్చన్ ఏంటంటే టైం కావాలి. సో ఫార్ములా ఏంటి అంటే ఎస్ ఈక్వల్ టు, మనం వేరియస్ ఫార్ములాస్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ AT² అనే ఫార్ములాను ఉపయోగిద్దాం. ఎస్ అంటే ఎంత? డిస్ప్లేస్మెంట్ 0. ఇక్కడ యు అంటే మనం యు వాల్యూ యూఏ వేస్తాం, టీ అంటే టీ వేస్తాం. ఇక్కడ ఏ అనేది మైనస్ వేయాలి కాబట్టి మైనస్ ఆఫ్ AT² అవుతుంది. ఓకే, సో ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అంటే ఏం మిగులుతుంది? 1/2 AT² ఈక్వల్ టు యూటీ. సో దీనికి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం మిగిలి ఇక్కడ 2, అక్కడ ఏని ఇటువైపు అంటే మల్టిఫికేషన్లో ఉంది, ఇది డివిజన్లో ఉంది. ఇటు వెళ్తే మల్టిఫికేషన్ అవుతుంది, అంటే టీ మిగులుతుంది ఈక్వల్ టు. సో ఈ 2 అనేది అటు వెళ్ళింది కాబట్టి 2u. అలా ఏ ఇటు వస్తుంది అంటే టీ ఈక్వల్ టు 2u/a. సో టైం ఎంత? టీ ఈక్వల్ టు 2u/a. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. లెక్క చదువుదాం. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ బాడీ మూవింగ్ with a uniform acceleration after traveling a distance of 3.06 meters is 0.34 m/s. If the change in velocity of the body is 0.18 m/s, then its acceleration is. సో ఇక్కడ చూడండి, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమి ఇచ్చాడంటే యావరేజ్ వెలాసిటీ. క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు? యావరేజ్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 0.34 m/s. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ అన్నాడు, అంటే డిస్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు ఎంత? 3.06 meters. ఓకే, అలానే ఇఫ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్, ఏమి ఇచ్చాడు ఇంకా? చేంజ్ ఇన్ వెలాసిటీ, ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 0.18 m/s ఇచ్చాడు. సో దెన్ యాక్సలరేషన్ ఈజ్, అప్పుడు ఏమడిగాడు? యాక్సలరేషన్ ఎంత అని అడిగాడు. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వెలాసిటీ తీసుకోవాలి.
సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సరే, డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత? దిస్ ఈజ్ ద 0.06. ఓకే. సో టైం అంటే మనకి ఇక్కడ తెలీదు, క్వశ్చన్ మార్క్ అది. కానీ యావరేజ్ వెలాసిటీ తెలుసు కదా. యావరేజ్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? 0.34. సో మనకేమొస్తుంది? టీ ఈజ్ ఈక్వల్ టు 3.06/34. 0.34 అంటే ఇది ఏంటి? 306/34. ఓకే. సో కరెక్ట్గా 9s పడుతుంది. అంటే 34 × 9 306. సో 9s అంటే టీ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్? 9 సెకండ్స్. ఓకే, నీకు ఆల్రెడీ ఈ వాల్యూ వచ్చింది, చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు టైం తెలుసు. సో యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే v - u/t. సో చేంజ్ ఇన్ వెలాసిటీ తెలుసు 0.18 అని. సో నీకు ఆల్రెడీ టైం తెలుసు దీని నుంచి 9 అని. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. అంటే ఏ ఈక్వల్ టు 0.02 m/s². ఓకే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 0.02 m/s². ఓకే, మనం ఇప్పుడు లెక్కను చదువుదాం. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్. Its velocity is reduced to 0 in 5 seconds and it covers a distance of 100 meters in this direction. The distance covered by the particle in the next 5 seconds is okay. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ అనే వర్డ్ ఇచ్చాడు. సో కాన్స్టెంట్ యాక్సలరేషన్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇట్స్ వెలాసిటీ ఈజ్ రెడ్యూస్ టు 0 అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 0 m/s అని ఇచ్చాడు. ఇన్ అంటే టీ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లు? 5 సెకండ్స్. ఓకే. ఇట్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్ అంటే ఎస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 100 meters ఇచ్చాడు. సో ఇన్ దిస్ డైరెక్షన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పార్టికల్ ఇన్ నెక్స్ట్ 5 seconds ఈజ్. ఇప్పుడు మనం దీని నుంచి కడదాం. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ v - u/t. సో v అంటే 0 అని తెలుసు, u అంటే తెలియదు కాబట్టి u వేస్తాం, బై t అంటే 5. సో a ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు? -u/5 అని మొదట వచ్చింది. ఓకే. అలానే s ఈక్వల్ టు ut ప్లస్ ½ at² అనే ఫార్ములా మనకు తెలుసు. ఓకే. సో ఇక్కడ చూడండి, u అంటే s అంటే తెలుసు 100 అని, u అంటే తెలీదు కాబట్టి u. 5 t అంటే 5 అని తెలుసు. ఆఫ్ ఏ అంటే తెలుసా? ఎస్ తెలుసు. అందువల్ల ఇక్కడ -u/5 t అంటే t 5 seconds కాబట్టి 25, 5². సో 5 5s. సో ఇక్కడ మనకి 200 ఈక్వల్ టు అంటే ఇటు వచ్చేసరికి మనకి 10u - 5u వస్తుంది. అంటే 200 ఈక్వల్ టు 5u అంటే u ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 40 వస్తుంది. సో మనం ఏ ఈక్వల్ టు -u/5 అన్నాం కదా, అంటే -40/5 అంటే -8 m/s². ఇది m/s వస్తుంది. ఇప్పుడు మనకి u వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, s వాల్యూ కావాలి, అలానే t వాల్యూ తెలుసు. s ఈక్వల్ టు ut ప్లస్ ½ at². ఇది మనకి ఫార్ములా. s అంటే తెలీదు మనకి, u వాల్యూ తెలుసు 40 అని, t వాల్యూ తెలుసు 5 అని, ప్లస్ ఇక్కడ ½ ఏ అంటే తెలీదు, తెలుసు. సో ½ వేస్తాం. ఏ అంటే తెలుసు 8 అని, t² అంటే 5² 25. సో 2 4 అంటే ఇక్కడ 200 మైనస్ 100 4 5 25 100. సో ఇక్కడ మనకి s ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 100 meters. ఓకే, s ఈక్వల్ టు ఎంత వస్తుంది? 100 meters. ఇది ఆన్సర్.